మున్సిపల్ ఎన్నికల జోష్లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధుల ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 17న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబోతుంది సర్కార్. అయితే గత సీజన్లో వారికి యథాతథంగా కూడా అమలు చేయబోతున్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందించబోతుంది. ఆల్మోస్ట్ 8,744.13 కోట్ల వరకు కూడా నగదు బదిలీ పథకాన్ని చేపట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తంగా 1,45,73,000 ఎకరాలకు రైతు భరోసా నిధులను కూడా కేటాయించబోతున్నారు. సో ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి చోరు, మరోవైపు రైతుల ఖాతాలో భారీగా నగదు జమ కాబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్ చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను కూడా మంజూరు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 17న దానికి ముహూర్తం కూడా ఆల్మోస్ట్ ఖరారైనట్లుగా కూడా వాదన బలంగా వినబడుతుంది. పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల 17న రైతు భరోసా నిధులు కూడా అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. 6,000 అంటే ఎకరానికి 6,000 చొప్పున కూడా మొత్తం ఈ రైతు భరోసా వేయబోతున్నారు. ముఖ్యంగా దాదాపు ఏదైతే 1,45,63,000 ఎకరాలకు గాను మొత్తం కూడా ఈ రైతు భరోసా అనేది వేస్తూ ఉన్నారు. దాదాపు 9,000 కోట్లు మొత్తం అమౌంట్ను కూడా సిద్ధం చేసింది. ఆ ప్రణాళికలో మొత్తం కూడా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం మంత్రులతో భేటీ కానున్నారు. 6 గంటలకు ఈ భేటీ కానున్నారు. మొత్తం కూడా రేవంత్ రెడ్డి అందరి మంత్రులతో కలిపి మొత్తం కూడా అసలు ఏంటి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు, మొత్తం కూడా ఈ రైతులకు సంబంధించినటువంటి అంటే ఏ ప్రాతిపదికన వేయాలి ఏంటి అనేది కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే కొన్ని సూచనలు తీసుకున్నారో, అయితే శాటిలైట్ సర్వే ద్వారా ఎవరెవరు సాగు చేస్తూ ఉన్నారు, రైతులు ఎవరెవరు సాగు చేయట్లేదు, కొంత కోత పెట్టే అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని లీకులు ఇచ్చిన సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే సో యథాతిథిగా గతంలో ఏదైతే 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేసిన పరిస్థితి ఉంది యాసంగికి సంబంధించి. సో అదే దఫాగా ప్రస్తుతం కూడా సేమ్ అట్లాగే గతంలో ఎట్లా వేసిరో గత 6 నెలల క్రితం ఏదైతే రైతు భరోసా వచ్చిందో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం రైతు భరోసా పడే అవకాశం ఉంది. సో ముఖ్యంగా అందరికీ కూడా ఇది శుభవార్త అనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే కొంతమేర కట్ అవుతుంది అంటే కొంతమంది కట్ అవుతుంది, రైతులు ఎవరైతే పంట వేయలేదో ఆ పంట వేయని వాళ్లకు కట్ అవుతుంది అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో అవి ఏవీ లేకుండా ముఖ్యంగా ప్రస్తుతం అయితే గతంలో ఏదైతే 6 నెలల క్రితం ఏదైతే రైతు భరోసా వేశారో ఇప్పుడు కూడా అదే రైతు భరోసా వేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ముఖ్యంగా ఆ మీటింగ్ తర్వాత ఏదైతే మంత్రులతో మీటింగ్ ఉందో ఆ మీటింగ్ తర్వాత మొత్తం కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. దాదాపు 9,000 కోట్లు మనం గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులకు మరి ముఖ్యంగా మరింత వెసులుబాటు అయ్యేటువంటి పథకం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకంతో పాటుగా కేంద్ర ప్రాయోజిత నిధులు కూడా రాబోతున్నటువంటి తరుణం. కానీ నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. సో ఇప్పుడే మున్సిపల్ ఎలక్షన్స్ లో జోష్లో కనిపిస్తుంది కాబట్టి సో ఇదే పందాలో రైతులను కూడా ప్రసన్నం చేసుకునేందుకు ఇది ఒక వ్యూహంగా భావించవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున 90 అంటే పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి. ఆ జోష్ కనబడతా ఉంది. మొత్తం కాంగ్రెస్ క్యాడర్లో కూడా ఆ జోష్ కనబడతా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సో ఇప్పుడు ఈ జోష్లోనే మళ్ళీ ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే కనుక రైతులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే ఇప్పుడు ముందే ఈ నిధులు కనుక జమకూరుస్తే ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టుకున్నా కానీ సంసిద్ధంగా ఉండొచ్చు, మంచి ఫలితాలు వస్తాయనే నెపంతో ఒకవైపు వేసిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో మరి కొంతమందికి ఏదైతే రియల్ ఎస్టేట్కి కానీ లేకపోతే గుట్టలకు కానీ ఇట్లాంటి వాళ్ళకి కొంతమందికి కట్ చేస్తారా అనే వాదనలు కూడా వచ్చినాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈరోజు మీటింగ్లో కూడా ఒక నిర్దిష్ట ప్రణాళిక మొత్తం కూడా తెలిపే అవకాశం ఉంది. దాంతో పాటుగా సో ముఖ్యంగా ఏ డేటున వేస్తారు అంటే 16 డేటు అంటే రేపు ఎల్లుండి వేస్తారు అని వస్తుంది, 17 తారీఖు వేస్తారని అంటా ఉన్నారు. మరి ఆ డేటును కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. 16 లేకపోతే 17 సో ఎప్పుడు వేస్తారా అనేది కూడా ఒక డేట్ను కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. దాదాపు ఈ డేట్ అనేది కూడా ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 6-7 గంటలకి అయితే ఆ క్యాబినెట్ మీటింగ్ మంత్రులతో భేటీ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి రైతులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గత
జనవరి 15 తారీఖు రోజునే అసలు రైతు భరోసా రావాల్సి ఉండే. సో ప్రస్తుతం మరి ఈ ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల సో ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వల్ల ఇదంతా కూడా లేట్ అయింది. సో ఇప్పుడు ఎన్నికల జోష్లో సో ఈ రైతుల అకౌంట్లోకి అయితే మొత్తం కూడా నిధులు జమ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల జోష్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. తెలంగాణలో సంబంధించి రైతు భరోసా నిధులకు సంబంధించి విడుదలకు కూడా ముహూర్తం ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 17న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతుంది సర్కార్. ఈ నేపథ్యంలో సీజన్లో పూర్తి స్థాయిలో యథావిధిగా అమలు చేయడంతో పాటుగా రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 రూపాయల చొప్పున కూడా నిధులు మంజూరు చేయబోతున్నారు. దీని ద్వారా 8,744.13 కోట్ల వరకు కూడా నగదు బదిలీ చేయబోతుంది ప్రభుత్వం. మొత్తంగా 1,45,73,000 ఎకరాలకు రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. అయితే ఈ నెల 17న దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు చేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఒకవేళ ఈ నెల 17న దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేస్తే మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి పథకంగా మాత్రం దీన్ని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి PM కిసాన్ పథకం ద్వారా వచ్చేటువంటి ప్రాయోజిత నిధులను కూడా కలుపుకొని పూర్తి స్థాయిలో 6,000 వరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.